హాయ్ అండి. మై రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 27. నువ్వు ఇంత అమాయకంగా ఆలోచించకుండా ఉంటావని నేను అనుకోలేదు తమ్ములిక. ఒకవేళ అంకుల్కు నిజంగానే డబ్బు, పేరు, ప్రతిష్టల మీద ఆశ ఉంటే ఆయన సాన్వి పెళ్లిని ఆ విక్రమ్తో జరగనిచ్చేవారే కాదు. తమలిక కనుబొమ్మలు ముడుచుకుని అతని వైపుకు చూసింది. అరణ్య మాటల అర్థం ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. ఆశ్చర్యంగా అడిగింది. అంటే? అరణ్య ప్రశాంతంగానే కానీ బాధతో అన్నాడు. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే అంకుల్ సాన్విని నీకంటే ఎక్కువగా ప్రేమించారు కాబట్టి ఎక్కువ ఆస్తి ఉన్న వ్యక్తిని చూసి ప్లాన్ ప్రకారం ఆమె పెళ్లిని విక్రమ్తో జరిపించారు. అలాగే సాన్వి కూడా డబ్బు ఆశతో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతే కదా? తమలిక అవును అని ఎంతో నమ్మకంగా తలూపింది. అరణ్య కాస్త ముందుకు వాలి ఎంతో స్థిరమైన గొంతుతో అడిగాడు. అయితే నేను దేనిలో తక్కువయ్యాను తమలిక? ఆ ప్రశ్న విన్న తమలిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో అరణ్య నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని ఆమె ఊహించలేదు. అరణ్య కళ్ళల్లో ఏదో మండుతున్న బాధ కనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడే ఆమెకు అరణ్య పరిస్థితి కూడా గమనించబడింది. అతని రూపం పూర్తిగా అలసిపోయినట్టుగా ఉంది. జుట్టు చిందరవందరగా ఉంది. అతడి తెల్లటి ముఖం, కళ్ళు బాధతో ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. ఇంతసేపు తమలిక వాటిని గమనించలేదు. అరణ్య మళ్ళీ అన్నాడు. మరి సమాధానం చెప్పు తమలిక, చెప్పు. మా నాన్న ఆస్తి గురించి నీకు తెలుసు కదా. అలాగే నా తాతగారి ఆస్తి అయితే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. వాళ్ళకు ఉన్న ప్రతి దానికి ఏకైక వారసుని నేనే. మరి మరి నేను అంకుల్ దగ్గర సాన్వి పెళ్లి ప్రతిపాదన పెట్టిన తర్వాత కూడా ఆయన నన్ను ఎందుకని తిరస్కరించారు? ఎందుకు? నేను నా కాళ్ళపై నేను నిలబడిన తర్వాతే సాన్విని మీ చేతుల్లో పెడతానని ఆయన చెప్పారు. అరణ్య మాటలు విన్న తమలికకు ఒక్కసారిగా ఆకాశం మీద కింద నుంచి పడినట్టయింది. ఈ విషయాల గురించి ఆమెకి ఏమీ తెలియదు. అరణ్య సాన్విని పెళ్లి చేసుకోవాలని అడిగాడా? మరి నాన్న అలాంటి మంచి సంబంధాన్ని కూడా తిరస్కరించారా? తమలిక గొంతు వణుకుపోయింది. ఆమె వణుకుతున్న గొంతుతో అడిగింది. ఏమంటున్నావు అరణ్య? నువ్వు సాన్విని పెళ్లి చేసుకుంటానని అడిగావా? అరణ్య నెమ్మదిగా తల పైకి కిందకి ఊపి అంగీకరించాడు. అతని కళ్ళు అప్పటికే ఎర్రగా మారిపోయాయి. నేను సాన్విని ఎంతో ఎంతో ప్రేమిస్తున్నాను తమలిక, ఎంతో. అరణ్య గొంతు వణికిపోయింది. అణుచుకున్న బాధతో కన్నీరు కలిపిన గొంతుతో అతను చెప్పాడు. అంకుల్కు నిజంగానే కూతురి సంతోషం కంటే ఆస్తిపై ఆశ ఉండుంటే ఆ క్షణంలోనే సాన్విని నా చేతిలో పెట్టేవారు. ఆ స్వార్థపరుడైన విక్రమ్ కంటే నేను సాన్విని 1000 రెట్లు ఎక్కువగా ప్రేమగా చూసుకోగలనని అంకుల్కి బాగా తెలుసు. అప్పట్లో విక్రమ్లా నాకు అంత పెద్ద ఆదాయం లేకపోయినా మా కుటుంబం ఆస్తి మాత్రం సరిపడా ఉంది కదా. మరి సాన్విని ప్రేమించిన వ్యక్తి చేతిలో ఆయన ఎందుకు పెడతారు చెప్పు? బెదిరించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఎందుకు అప్పగిస్తారు? తమలిక దగ్గర ఎలాంటి సమాధానం లేదు. నిజమే కదా, అరణ్య చెప్పింది కూడా అక్షరాల నిజమే. నిన్నటి వరకు తను ఎంత ఈజీగా వేసుకున్న లెక్కలు ఈ రోజు అరణ్య చెప్పిన కొన్ని మాటలతోనే పేక మెడల్లా కూలిపోయాయి. తమలిక కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అంటే అంటే నిజంగానే జరిగిన ప్రతి దానికి తానే కారణమా? తన తప్పు వల్ల, తన తొందరపాటు నిర్ణయం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? అరణ్య ఇంకక్కడ ఇంకొంచెం కూడా కూర్చోలేదు. అతను నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. టేబుల్ మీద ఉన్న అతను కాఫీ కప్పు పూర్తిగా అలాగే నిండుగా ఉంది. అరణ్యకి ఇక వినాల్సింది ఏమీ లేదు. తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది అంతా తెలిసిపోయింది. అతను మెల్లగా కేఫే నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అంతులేని శూన్యం వైపుకు. తమలిక మాత్రం కేఫ్ కుర్చీలో చేతులు ముడుచుకుని రాతిలా కూర్చుండిపోయింది బాధతో. రతుల్ ఆమె తలపై ప్రేమగా చెయ్యి వేయగానే తమలిక తనను తను అదుపులో ఉంచుకోలేకపోయింది. ఆమె రతుల్ని గట్టిగా హత్తుకుని బిగ్గరగా ఏడ్చేసింది. కేఫ్ లో ఉన్న వాళ్ళెవరిని పట్టించుకోకుండా కన్నీళ్లతోనే బాధతో నిండిన అపరాధ భావంతో అంది. అంతా అంతా నా వల్లే జరిగింది రతుల్, అంతా నా వల్లే. నా ఒక్క తప్పు వల్ల 3 జీవితాలు నాశనం అయిపోయాయి. నా ప్రాణమైన చిన్న చెల్లి, ఆమె ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళు తనను నిజంగానే బాగానే చూసుకుంటున్నారా? నేను ఇంతకు ముందే ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను రతుల్? కోపంలో, అహంకారంలో, అసూయలో నేను పూర్తిగా గుడ్డి దానిలా మారిపోయాను.
రతుల్ ఎంతో ప్రేమగా తన అర్ధాంగి తలపై చేయి వేసి నిమురుతున్నాడు. ఇలాంటి రోజు ఒకటి తప్పకుండా వస్తుందని అతనికి ముందే తెలుసు. తమలిక తన తప్పును అర్థం చేసుకుని ఇలా పూర్తిగా కృంగిపోయే రోజు వస్తుందని అతనైతే ఊహించాడు. ఈ రోజు ఇంత త్వరగా ఈ రోజు వచ్చినందుకు రతుల్ మనసులోనే భగవంతుడికి థ్యాంక్ యూ తెలిపాడు. ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే జీవితాంతం మోయాల్సిన తప్పుల కొండ ఒకటి తయారయ్యేది కదా. ఆ కొండ బరువు అసలు అంతులేనిది అనంతం లేనిది. ఆ భారాన్ని మోస్తూ బాధతో అపరాధ భావంతో జీవితాంతం కుమిలిపోవలసి వచ్చేది. ఆ తప్పుల కొండ దాటుకుని తమలకి మళ్ళీ తనకి ఇష్టమైన మనుషుల దగ్గరకు ఎప్పటికీ తిరిగి రాలేకపోయేదేమో. సాయంత్రం 7 గంటలకు సాన్వి ఇంటి హాలు మొత్తం సందడిగా ఉంది. మధ్యలో సోఫాలో సాన్వి కూర్చుని ఉండగా ఆమె చుట్టూ ఆమె చెల్లెళ్ళంతా కూర్చున్నారు. అందరి చర్చకు ఒకటే విషయం. చివరికి అల్లుడు గారు వాళ్ళ అత్తగారి ఇంట్లో మంచం విరిగిపోయిందంట. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ సాన్విని ఆట పట్టిస్తూ సరదా చేస్తున్నారు. పాపం సాన్వి మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో అమాయకంగా ముఖం పెట్టుకుని మాట్లాడకుండా కూర్చుంది. సిగ్గుతో ఆమె చెవుల నుంచి పొగలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనసులో మాత్రం విక్రమ్ను తెగ తిట్టుకుంటుంది. అయితే వాళ్ళు ఎంతగా ప్రచారం చేస్తున్నారో అసలు విషయం అంత పెద్దది కాదు. మంచం మధ్యలో నుంచి 2 ముక్కలుగా విరిగిపోలేదు. కేవలం మంచం కింద ఉన్న పాతకాలు ఒక్కసారిగా ఎక్కువ బరువు పడ్డంతో కిర్రుమంటూ విరిగిపోయింది. చాలా కాలం వాడిన పాత చెక్క మంచాలకు ఇలాంటివి జరగడం సహజమే. కానీ ఈ చిన్న విషయాన్ని వీళ్ళంతా ఎంత పెద్ద సంఘటనలా మార్చేశారో. అయ్యో, ఇది ఇలా ఉండగా హాల్లో జరుగుతున్న ఆ సరదా మాటల నుంచి తప్పించుకోవడానికి విక్రమ్ ఇంటి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక పక్కింటి కొందరు చిన్న పిల్లలు రోడ్డు పక్కన పసుపు రంగు బల్బు వెలుతురులో ఇక బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. విక్రమ్ ను చూడగానే వాళ్ళు ఎంతో సంతోషంగా ఆట ఆపి అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొత్త అల్లుడి గారు తమతో ఆడాలని ఎంతో బతిమాలారు. చలికాలం మెల్లగా మొదలవుతుంది. గాలిలో చల్లని స్పర్శ ఉంది. విక్రమ్ కూడా ఆడితే బాగుంటుందని అనుకున్నారు. అంతే, ప్యాంటు కాస్త పైకి మడిచి పిల్లలతో కలిసి ఆనందంగా బ్యాడ్మింటన్ ఆడడానికి దిగిపోయాడు విక్రమ్. ఇంతకు ముందు అతను ఎప్పుడు ఇలా రోడ్డు పక్కన పక్కింటి పిల్లలతో ఆడలేదు. హాస్టల్లోనే పెరిగాడు. ఆ తర్వాత చాలా కాలం విదేశాల్లోనే గడిపాడు. అక్కడ స్నేహితులతో ఖరీదైన ఇండోర్ కోర్టులో ఆడేవాడు. కానీ ఈ సాధారణ పక్క వీధిలో పసుపు బల్బు వెలుతురులో పిల్లలతో కలిసి ఆడడంలో ఉన్న ఆనందం ఈ రోజు అతనికి కొత్తగా అనిపించింది. ఆ ఆనందం ప్రభావంతో విక్రమ్ ముఖంపై ఎప్పుడూ కనిపించే కఠినత్వం, గంభీరత ఎక్కడికో మాయమైపోయాయి. అతను కూడా పిల్లలతో పిల్లాడిలా మారిపోయి చేతిలో ఇక రాకెట్ పట్టుకుని నవ్వుతూ చెమటలు చిందిస్తున్నాడు. చాలా సమయం గడిచిపోయింది. రాత్రి భోజనం కూడా పూర్తయ్యాక ఇప్పుడు సాన్వి విక్రమ్ ఇక రాత్రి ఎక్కడ పడుకోవాలి అనే విషయంలో మళ్ళీ కొత్త ప్రాబ్లం అయితే మొదలయ్యింది వాళ్లకు. సాన్వి వాళ్ళ ఇంటి కింద ఉన్న పెద్ద గదిలో పడుకునే సౌకర్యం ఉంది. కానీ ఈ రోజు అక్కడ బంధువులు చుట్టాలు అందరూ కిక్కిరిసి పడుకున్నారు. కాబట్టి కొత్త అల్లుడు కూతుర్ని అక్కడ పడుకోబెట్టడం కుదరదు. సాన్వి తల్లి జయదేవి ఆలోచనలో పడి భర్త వైపుకు చూసింది. విమల్ మెల్లగా భార్యతో అన్నారు, ఈ రోజుకి వాళ్ళు తమలిక గదిలో పడుకుంటే బాగుంటుంది జయ. జయదేవి కూడా తలూపి అంగీకరించింది. ఆమె అభిప్రాయం కూడా అదే. కూతురు అల్లుని రాత్రి హాల్లోని బయట గదిలోనూ పడుకోబెట్టడం సరికాదు కదా. ఇదిలా ఉండగా విక్రమ్ కాసేపటికి క్రితమే పక్కింటి పిల్లలతో బ్యాడ్మింటన్ ఆడి చెమటలు పట్టిన శరీరంతో ఇంటికి వచ్చాడు. అతను హాల్లోకి అడుగు పెట్టగానే సాన్వి చెల్లెళ్ళంతా అతన్ని చుట్టుముట్టి రాత్రి మేడపై పెద్దగా పాటలు, సరదా కబుర్లు కార్యక్రమం పెట్టాలని కోరారు. ఎందుకంటే రోజంతా ప్రయాణం అలసటతో వాళ్ళు నిద్రపోయారు. అందుకే వాళ్ళ సరదా పార్టీకి ఆటంకం ఏర్పడింది. విక్రమ్ వాళ్ళ మాటలు విని ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా నవ్వుతూ ఒప్పుకున్నాడు. కొత్త అల్లుడు ఇంత స్నేహపూర్వకంగా సరదాగా ఉండడం చూసి అందరూ ఎంతో సంతోషపడ్డారు. దాదాపు ఆనందంతో నాట్యం చేయాలనిపించింది. ఇక రేమా అయితే సంతోషంగా చప్పట్లు కొడుతూ అంది, బావగారు ఎంతైనా మీరు గ్రేటు. విక్రమ్ నవ్వాడు. ఆ తర్వాత కాస్త దూరంగా నిలబడి తన వైపుకు వస్తున్న సాన్విని గమనించాడు. వెంటనే ఆమె వైపుకు చూసి కన్ను కొట్టాడు. ఇక అంతే, సాన్వి వెంటనే ముఖం చిట్లించి మరో వైపుకు తిరిగిపోయింది.
ఎంత అల్లరి మనిషో, ఎప్పుడు ఏదో ఒకటి ఆట పట్టించాలని చూస్తుంటాడు అని మనసులో అనుకుంది. ఇది ఇలా ఉండగా జయదేవి వంటగదిలో రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. అంతలో పక్కింటి మిత్ర అత్తయ్య వచ్చి తలుపు దగ్గర నిలబడింది. ఓ సాన్వయ్యమ్మ, ఏమీ అనుకోకపోతే ఈ రోజు కూతురు అల్లుడిని మా ఇంట్లో భోజనానికి పంపించు. కొత్త అల్లుడికి నా చేత్తో వండి వడ్డించి ఆతిథ్యం ఇవ్వాలని చాలా కోరికగా ఉంది. మాకు మనవాళ్ళంటూ ఎవరూ లేరు కదా, నీకు తెలుసు, ముసలి దంపతులం. ఇక పెద్దింట్లో చాలా ఒంటరిగా ఉంటున్నాం. జయదేవి కూడా కాదనలేకపోయింది. చిన్నప్పటి నుంచి ఆవిడ తమలిక సాన్విలను తన మనవరాల్లా ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆమెకు ఒక కూతురు అల్లుడు ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నారు. తల్లి తండ్రులతో పెద్దగా సంబంధాలు కూడా పెట్టుకోలేదు. దాదాపు 12-13 సంవత్సరాలు అయిపోయింది. కూతురు పెళ్లి విషయం కూడా వాళ్ళకు చాలా లేటుగా తెలిసింది. ఎంతో ప్రేమగా చదువుకోవటానికి విదేశాలకు పంపిన కూతురు అక్కడే ఆ దేశానికి చెందిన ఒక క్రైస్తవ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా ఉందో, పిల్లలు పుట్టారా లేదా, అసలు ఆ అమ్మాయి ఎలా ఉందో లేదో కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ కూతుర్ని ఎంతో కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బులతోనే విదేశాల్లో చదువుకోవడానికి పంపించిన ఆ కూతురు ఇప్పుడు బహుశా తల్లి తండ్రులతో మాట్లాడడానికి భయపడుతుందేమో. ఒకవేళ ముసలి తల్లి తండ్రుల బాధ్యత తీసుకోవాల్సి వస్తుందేమోనని అనుకుంటుందేమో. అందుకే ఇక వాళ్ళ గురించి తెలుసుకోవాలనే అవసరం కూడా అనిపించడం లేదేమో. వాళ్ళు కూడా గుండెల నిండా బాధ, అలకతో కూతురి మీద ఉన్న మమకారాన్ని బలవంతంగా వదిలేసుకున్నారు. కానీ సాన్విని చూసినప్పుడల్లా ఎందుకో ఆవిడకు తన కూతురు గుర్తుకు వస్తుంది. సరిగ్గా అదే కళ్ళు, అదే ముఖ కవలికలు, అచ్చం తన కూతురు లాగానే అనిపిస్తుంది. అందుకే సాన్వి ఇంటికి వచ్చిందని తెలియకని ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. జయదేవి చిరునవ్వుతో అంగీకరిస్తూ అంది, సరే అత్తయ్య, ఈ రోజు కూతురు అల్లుడు మీ ఇంట్లోనే భోజనం చేస్తారు. మీరు వెళ్ళి ఏర్పాట్లు చేయండి. ఆ మాట విన్న మిత్ర అత్తయ్య ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేం. ఆమె వృద్ధ శరీరంలో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఆవిడ ఆనందంగా దాదాపు ఎగిరి గంతేస్తూ అంది, వెళ్తానమ్మా, అన్ని వంటలు మొదలు పెడతాను. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో. ఎన్నో రోజుల తర్వాత నా ఇంట్లో ఎవరో ఒకరు నా చేతి వంట తింటారు. భగవంతుడు నీకెప్పుడు మేలు చెయ్యాలి అని చెప్తూ ఆవిడ వేగంగా బయటికి వెళ్ళిపోయింది. జయదేవి చిన్నగా నవ్వుకుంది. ఆ మనిషి ఎంత ఆప్యాయంగా ఉంటుందో. ఈ పక్క వీధిలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నా ఎప్పుడు ఎవరితోనూ ఒక చిన్న గొడవ కూడా పడ్డం తను చూడలేదు. అలాంటి ఆవిడతో ఆమె కూతురు ఎందుకు అలా ప్రవర్తించిందో ఎవరికీ తెలియదు. జయదేవి ఈ విషయం సాన్వికి చెప్పాలని ఆమె గది వైపుకు వెళ్ళింది. గదిలోకి తొంగి చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. సాన్వి తన మంచంపై కూర్చుని ఎంతో శ్రద్ధగా విక్రమ్ షర్ట్ బటన్ కుడుతుంది. బ్యాట్మెన్ ఆడుతూ విక్రమ్ ఇంటికి వచ్చినప్పుడు అతని షర్ట్ బటన్ ఊడిపోయింది. అది చూసిన సాన్వికి ఏమనిపించిందో తెలియదు, కానీ వెంటనే సూది దారం తీసుకుని కూర్చుంది. అయితే కుట్టుకుంటూ ఉంటేనే విక్రమ్ తిట్టడం మాత్రం మర్చిపోవడం లేదు. తిడుతూనే ఉంటుంది, కుడుతూనే ఉంటుంది సాన్వి. కానీ ఆ తిట్లు వినడానికి విక్రమ్ గదిలో లేడు. అతని చిలిపి మరదళ్ళ గుంపు అతన్ని బలవంతంగా తీసుకెళ్లి మేడను అలంకరించి పనిలో పెట్టేశారు. ఈ రోజు రాత్రి అక్కడే సరదా చేసుకుంటూ అలసిపోయి పడిపోతాడేమో. జయదేవి గదిలోకి వచ్చి కూతుర్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది, అమ్మో సాన్వి, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? సాన్వి మాత్రం తన చేతిలో ఉన్న కుట్టు పనిపైనే దృష్టి పెట్టి అంది, నీ ముద్దుల అల్లుడి గారి షర్ట్ బటన్ ఊడిపోయి వచ్చిందమ్మా, అదే కుట్టిస్తున్నాను. జయదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది తమలికైతే అర్థం చేసుకోవచ్చు. ఆమెకు ఇలాంటి ఇంటి పనులన్నీ కూడా వచ్చు. కానీ సాన్వి, ఆమె ఎప్పుడు ఇలాంటి పనులు చేయటం చూడలేదు. ఆశ్చర్యంగా అడిగారు, నువ్వు చొక్కా బటన్ కుట్టడం ఎక్కడ నేర్చుకున్నావురా? ఇంతకు ముందు జీవితంలో ఒకసారి కూడా నీ చేతిలో సూది దారం చూసినట్టు నాకు గుర్తే లేదు. సాన్వి దారాన్ని పళ్ళతో తెంచి కాస్త గర్వంగా అంది, నాకు పెద్దమ్మ నేర్పించింది. జయదేవి నవ్వుతూ అన్నారు, అబ్బా, నా కూతుర్ని చూస్తూ ఉంటే బాగానే సంసారం నేర్చుకున్నట్టుంది. ఆ ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే చొక్కా బటన్ కుట్టడం కూడా నేర్చుకున్నావు. సాన్వి తలూపుతూ అంది.
కేవలం బటన్ కొట్టడం మాత్రమే కాదమ్మా, ఇంకా చాలా నేర్చుకున్నాను తెలుసా. పెద్దమ్మ నాకు వంట కూడా కొంచెం కొంచెంగా నేర్పించారు. జయదేవి మనసులో ఎంతో ప్రశాంతత కలిగింది. అంటే తన కూతురు ఆ ఇంట్లో నిజంగానే బాగానే ఉందన్నమాట. ఆడపిల్లలు ఎంత తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారో కదా. మొన్నటి వరకు ఇల్లంతా అల్లరి చేస్తూ తిరిగిన నా కూతురు ఈ రోజు ఒక ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఒక మంచి భార్యగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తుంది. ఇంతలో తను చెప్పడానికి వచ్చిన విషయం గుర్తుకు వచ్చి అన్నారు. అవును సాన్వి, విను. ఈ రోజు పక్కింటి మిత్ర అత్తయ్య నిన్ను అల్లుడిని భోజనానికి పిలిచి వెళ్లారు. రాత్రి మీరు అక్కడే భోజనం చేయండి, సరేనా? సాన్వి తలూపుతూ ఓకే అంది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మీ ఆ స్వార్థపరుడే అల్లుడికి వెళ్ళి చెప్పి చూడండి. అతన్ని ముని రిమీలు పట్టుకుని ఉన్నారు, వాళ్ళిద్దరిని విడిపించండి. ఈ రోజు రాత్రి మేడపై పార్టీ పెడతామని అంటున్నారు. అయ్యో, ఏమంటున్నావు? సరే సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంకెక్కడ ఉంటారు, మేడ మీదే. అయితే నువ్వు వెళ్ళి వాళ్ళను పిలుచుకుంటురా, నేను వెళ్తాను. మిగతా వాళ్ళ కోసం వంటలు మొదలు పెట్టాలి. జయదేవి వెళ్ళిపోయిన తర్వాత సాన్వి విక్రమ్ చొక్కాన్ని జాగ్రత్తగా మంచంపై పెట్టింది. ఈ క్షణంలో అతని ముఖం చూడాలని ఆమెకు అస్సలు అనిపించడం లేదు. మొత్తం అంతా అల్లరి మనిషే అని మనసులోనే అనుకుంది. కానీ ఏం చేస్తాం మరి, వెళ్ళక తప్పదుగా, అమ్మ చెప్పిందిగా. సాన్వి మేడపైకి వెళ్ళగానే అక్కడ మొత్తం నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా కనిపించింది. ఒక్కసారిగా ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. చుట్టూ చాలా మంది ఉంటారని, సరదా కబుర్లు నవ్వుళ్ళు వినిపిస్తాయని ఆమె అనుకుంది. ఇప్పటికీ మేడంతా లైట్లతో వెలిగిపోయి ఉండాలి, కానీ ఎవరు ఎక్కడా కనిపించడం లేదు. చుట్టూ ఏదో తెలియని నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఆమెకు వింతగా భయంకరంగా అనిపించింది. అంతలో ఒక్కసారిగా గజ్జెల శబ్దం వినిపించింది. ఇక రిమ్జిమ్ రిమ్జిమ్ అని ఆ శబ్దం తన చెవులకు వినిపించగానే సాన్వి శరీరం మొత్తం ఏదో తెలియని భయంతో జలతరించింది. భయంతో వెనక్కి తిరిగి కిందకి వెళ్ళిపోదామని అనుకునే లోపే ఒక్కసారిగా చుట్టూ ఉన్న లైట్లన్నీ ఆరిపోయాయి. ఒక్కసారిగా కరెంటు పోయింది. పక్క ఇళ్ళ వెలుతురులతో ఇంతవరకు కొంచెమైనా కనిపిస్తూ ఉంది, కానీ ఇప్పుడు మాత్రం చుట్టూ గాఢమైన చీకటి అలుముకుంది. సాన్వికి ఈసారి నిజంగానే ఆ లైట్లన్నీ ఆరిపోవటం వలన తనకి చాలా చాలా భయం వేసింది. చీకటిలో చేతులతో తడుముకుంటూ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. అంతలో ఒక్కసారిగా ఎదురుగా ఉన్న ఏదో వస్తువుకు గట్టిగా తగిలింది. భయపడుతూనే చేతులతో తడుముతూ అది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించింది సాన్విక. మళ్ళీ ఇలా అంది. ఏదో స్తంభంలా అనిపించింది తన చేతికి, కానీ చేతితో ఒత్తి చూసినప్పుడు అది సాదా సీదా వస్తువు కాదని అనిపించింది. గట్టిగా ఉన్న కండరాలతో నిండిన శరీరంలా ఉంది. అంటే ఎవరో మనిషి చేతిలా అనిపించింది. తనకి ఆ చీకట్లో ఏమీ సరిగ్గా కనిపించడం లేదు, కానీ ఆ చీకటిలో ఇక్కడ ఎవరూ లేరు కదా మరి. ఎవరి కదలికలు శబ్దం కూడా లేదు, ఊపిరి తీసుకునే శబ్దం కూడా వినిపించడం లేదు. ఇది మనిషా లేక ఇంకేమైనానా? ఇక అలా ఆలోచించే లోపే సాన్వి గొంతు చీలిపోయేలా గట్టిగా అరిచింది. దెయ్యం, కాపాడండి కాపాడండి. అప్పుడే ఎదురుగా నిలబడి ఉన్న దెయ్యం భయంకరమైన నవ్వుతో గట్టి గట్టిగా నవ్వింది. ఆ పరిచయమైన గంభీరమైనప్పటికీ చిలిపితనం కలిసిన నవ్వు వినగానే సాన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోపంతో భయంతో గొంతు చించుకుంటూ గట్టి గట్టిగా అరిచింది, విక్రమ్ అని. చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.